హాయ్ హాయ్ హలో అందరికీ, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆగండి ఆగండి, చికెన్ బిర్యానీయే కదా అని స్కిప్ చేసేయకండి. నేను చూపిస్తున్నది ఇది మామూలు బిర్యానీ కాదు, ఉలవచారు చికెన్ దమ్ బిర్యానీ అన్నమాట. ఇదైతే చాలా స్పెషల్ బిర్యానీ, చాలా స్పెషల్గా చేశాను ఇదైతే. నేను మొన్న వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు విజయవాడలో ఈ ఉలవచారు బిర్యానీ తిన్నాము. సూపర్ అంటే సూపర్గా అనిపించింది. సో అందుకని చెప్పి అదే రెస్టారెంట్లో నేను ఉలవచారు ప్యాకెట్ అయితే కొనుక్కొని తీసుకొచ్చుకున్నాను బెంగళూరుకి. సో దాంతో నేనైతే ఉలవచారు బిర్యానీని ట్రై చేశాను. జనరల్గా మనకి బిర్యానీస్ అంటే ఉలవచారు బిర్యానీ అంటే రెస్టారెంట్స్లో కొన్ని రెస్టారెంట్స్లో లైక్ బగారా రైస్లా చేసేసి దానిపైన మనకి ఉలవచారు పేస్ట్ వేసేసి ఇచ్చేస్తారనమాట, చికెన్ పీసెస్ పెట్టి. మేము తినింది కూడా అలానే ఉంది ఆ రెస్టారెంట్లో ఏదైతే తిన్నామో, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది కొంచెం మన స్టైల్లో నేనైతే ఇలా చేశాను అనమాట. ఎలా చేశాను, ఏం చేశాను అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇదే నేను కొనుక్కొని తెచ్చుకున్న ఉలవచారు ప్యాకెట్ అయితే. ఇదైతే 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా స్టోర్ చేసుకోండి అని చెప్పారు. ఫ్రిడ్జ్లో మాత్రం అస్సలు పెట్టద్దు అని అన్నారు. సో నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు. అండ్ ఇలానే ఫస్ట్ చికెన్ని బాగా వాష్ చేసేసుకొని, చికెన్ని ఎప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నట్లాగానే నేనైతే మ్యారినేట్ చేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు మీ టేస్ట్కి తగినట్టుగా మీరు వేసుకోండి. మేము కొంచెం కారాలు తక్కువే తింటాం కాబట్టి నేనైతే ఇక్కడ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, పెరుగు, కొత్తిమీర అండ్ అలానే ఫ్రైడ్ ఆనియన్స్ వేసి చికెన్ని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. మీ దగ్గర కనుక టైం ఉంది అని అనుకుంటే మీరు లాస్ట్ నైట్ రేపు చేసుకుంటాము అంటే కనుక ముందు రోజు రాత్రే మీరు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ 1 అవర్ అయినా కూడా మార్నింగ్ లెగ్గానే మ్యారినేట్ చేసి చికెన్ని పక్కన పెట్టేయండి. సో ఇదైతే మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలానే నేను 2 పావులు బియ్యాన్ని తీసుకుంటున్నాను. 2 పావులు బియ్యాన్ని బాస్మతి రైస్ తీసుకొని కడిగేసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. నేను ఎప్పుడైనా కూడా బాస్మతి రైస్ ఏం చేస్తాను అంటే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను అనేటప్పుడే నేను కడిగి నానపెట్టి ఉంచుకుంటాను. ఎందుకంటే మరి ఎక్కువ నానిపోయి అనుకోండి, మనం రైస్ బాయిల్ చేస్తున్నప్పుడు బియ్యం విరిగిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి నేను ఎక్కువ నానపెట్టుకోను. సో జస్ట్ ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. చికెన్ మ్యారినేషన్ అయిపోయింది, టైం అయిపోయింది అని అన్నప్పుడు నీళ్ళు బాయిల్ పెట్టినప్పుడే నేను వాష్ చేస్తాను అనమాట. వాష్ చేసి పెట్టుకుంటాను. అది మనం తీసుకునే బాస్మతి రైస్ని బట్టి ఉంటుంది కూడా. సో నేనైతే ఇక్కడ తీసుకుంది దావత్ బాస్మతి రైస్. సో ఇప్పుడు మనం దమ్ బిర్యానీకి ఎలా కుక్ చేసుకుంటామో బాస్మతి రైస్ని అలానే 60% నేను ఇక్కడైతే కుక్ చేస్తున్నాను. 60% రైస్ బాయిల్ అవ్వింది అన్నప్పుడే నేను ఇక్కడ చేంజ్ చేసేస్తూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి ఇక్కడైతే. సో ఇప్పుడు నేనైతే రైస్ బాయిల్ చేసుకోవడానికి ఈ వాటర్లో హోల్ గరం మసాలా వేసాను, పచ్చిమిరపకాయలు, సోంపు, షాజీరా, అలానే హోల్ గరం మసాలా వేసాను, సాల్ట్ సరిపడా వేసాను అండ్ అలానే ఆయిల్ వేసాను అండ్ ఎప్పటిలాగానే ఒక నిమ్మ చెక్క వేసేస్తాను అనమాట. ఇక్కడ మనం ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఉలవచారు దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఉలవచారులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు మనం ఉప్పు వేసాం. సో అందుకని చెప్పి కొంచెం చూసుకొని ఇక్కడైతే వేసుకోవాలి. సో ఇక్కడ ఆయిల్ వేసేస్తున్నాము. ఆయిల్ అండ్ నిమ్మ చెక్క ఎందుకు వేస్తాను అంటే రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది, అతుక్కోకుండా ఉంటుందన్నమాట. మీరు చెప్తే నమ్మరు, ఈ చికెన్ దమ్ బిర్యానీ, ఉలవచారు చికెన్ దమ్ బిర్యానీ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. అస్సలు అడిగే పట్టలేదన్నమాట, అంత బాగా అయింది. వన్స్ ఇలా వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి, సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ తక్కువ అయినట్టుగా కనుక అనిపిస్తే ఈ స్టేజ్లో సాల్ట్ వేసేసుకోండి. మనం కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ని ఇప్పుడైతే నేను ఇందులో వేసాను. జస్ట్ ఇలా ఉడకడం స్టార్ట్ అయిన వెంటనే మనకి తెలిసిపోతుంది అనమాట. గింజని పట్టుకొని ఇలా అంటే 2 ముక్కలుగా అవ్వాలి అయినట్టయితే అప్పుడు మనకి 60% ఉడికినట్టు. ఎందుకంటే ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఎక్కువ ఆయిల్ వేయట్లేదు, చాలా కొంచెం ఆయిల్ వేస్తున్నాను. మీకు ఇష్టమైతే గీ కూడా వేసుకోవచ్చు. గీ అండ్ ఆయిల్ 2 కూడా కలిపి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మ్యారినేట్ చేసి ఉంచిన పచ్చి చికెన్నే, రా చికెన్ని వేసేస్తున్నాను. మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని వేసేసి బాగా స్ప్రెడ్ చేసుకోండి. నేనైతే ఈ ప్యాన్లో చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా థిక్ బాటమ్ ప్యాన్ అనమాట. సో దీంట్లోనే నేను చేద్దామని ఇంకా వేసుకున్న చికెన్ అంతటినీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కూడా
ఉలవచారు పట్టాలి అని చెప్పి నేను సింగిల్ పీస్ని కూడా నేను సెపరేట్గా నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను. దీనిపైన ఇప్పుడు నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసాను. అండ్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసిన తర్వాత ఇప్పుడైతే నేను ఉలవచారుని వేసుకుంటున్నాను. ఏదైతే మనం విజయవాడ నుంచి తెచ్చుకున్నాను కదా, అది ఈ ఉలవచారుని ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఎందుకంటే టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఎక్కువ పులుపు ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. సో నేనైతే మీడియంగానే వేసాను. సో ఇలా వన్స్ వేసేసిన తర్వాత ఒక లేయర్ వేసాను కదా, పక్కన రైస్ బాయిల్ అవుతుంది. సో 60% కుక్ అయిన రైస్ని తీసుకొచ్చి దీని మీద ఫుల్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను అనమాట. సో మనం ఇలా కూడా చేయొచ్చు. నేను ఏం చెప్పానంటే లైక్ ఫస్ట్ మనం బగారా రైస్లా చేసేసుకొని చికెన్ వేరేగా కర్రీలాగా వండుకొని దానిపైన కూడా ఉలవచారు వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా చికెన్ ఫుల్ బిర్యానీ మొత్తం మనకి ఉలవచారు టేస్టే కావాలి అని అనుకుంటే మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. నాకు మొత్తం ఉలవచారు టేస్ట్తో కావాలి అని అనిపించింది. నేను యాజ్ ఆల్రెడీ టోల్డ్ యూ అందరికీ చెప్పాను, మేము ఈరోజు ఆ ట్రావెల్ బ్లాగ్స్లో చికెన్ బిర్యానీ ఉలవచారు చికెన్ బిర్యానీ తిన్నాము అని చెప్పి తప్పకుండా మన ఛానల్లో కూడా ట్రై చేయాలి అని కూడా అనుకున్నాం కదా. సో హియర్ ఇట్ ఈస్. నేనైతే ఇప్పుడు ట్రై చేసేసాను. సూపర్గా కుదిరింది. ఇంట్లో అందరికీ నచ్చింది. మాకైతే తప్పకుండా మీకు కూడా వీలైతే ట్రై చేయండి. ఈ రెసిపీని మిస్ అవ్వద్దు. సో పక్కన రైస్ బాయిల్ అవుతుంది చూస్తున్నారు కదా. నేనైతే ఫస్ట్ 60% కుక్ అయిన రైస్ని వేసాను, మళ్ళీ ఉలవచారుని వేసుకున్నాను, అలానే ఫ్రైడ్ ఆనియన్స్ని స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ 70% కుక్ అయిన రైస్ని తీసుకొచ్చి వేసేసుకుంటున్నాను అనమాట. అండ్ అగైన్ మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటాను, కొత్తిమీర వేసుకుంటాను, అండ్ అలానే ఉలవచారు వేసుకుంటాను. లైట్గా వేసుకోండి. ఉప్పు పులుపు మీకు ఇష్టం అయినట్టుగా తగినట్టుగా వేసుకోండి. సో ఇంక ఇలా లేయర్స్గా అండ్ అట్ లాస్ట్ 80% కుక్ అయిన రైస్ని వేసుకుంటున్నాను. మొత్తం రైస్ అంతా వేసేసుకున్న తర్వాత కొంచెం అలా స్ప్రెడ్ చేయండి. మరి తిప్పేయకూడదు, రైస్ విరిగిపోతుంది. అండ్ అలానే ఇప్పుడు మనకి రైస్ బాయిల్ అవుతూ ఉంది కదా, ఆ రైస్లో నుంచి నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకున్నాను అనమాట. ఎందుకు అంటే ఇది ఇప్పుడు నేను పచ్చి చికెన్ని కదా నేను వేసాను కిందన బాటంలో. సో అది ఎంత ఈవెన్గా కుక్ అవుతుందో చూపిస్తాను. సో ఇప్పుడు ఇలా వెంటనే మా పైన కూడా మనం కొంచెం అంత ఉలవచారు అండ్ అలానే ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని అండ్ ఆ కార్నర్స్ నుంచి మనం ఇప్పుడైతే వేసుకుంటాం అన్నమాట. అండ్ అలానే వన్ మోర్ థింగ్, ఎండలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను చెప్పే విషయం ఒకటే, హైడ్రేటెడ్గా ఉండండి, ఎక్కువ వాటర్ తాగండి, మజ్జిగ తాగండి, కూల్ డ్రింక్స్ అస్సలు తాగద్దు, సోడాలు తాగద్దు. ఈ ఎండకి అసలు నేను ఎప్పుడు కూడా కూల్ డ్రింక్స్ అనేవి ప్రిఫర్ చేయను అసలు యాక్చువల్లీ, బట్ నేను స్టిల్ చెప్తున్నాను అనమాట. కూల్ డ్రింక్స్ కానీ సోడాలు కానీ ప్రిఫర్ చేయొద్దు, మజ్జిగని ప్రిఫర్ చేయండి, ఎక్కువ వాటర్ తాగండి, హైడ్రేటెడ్గా ఉండండి. సో అండ్ అలానే మన ఛానల్లో మంచి బటర్ మిల్క్స్ రెసిపీస్ కూడా ఉన్నాయి. వీలైతే ఆ వీడియోస్ చూడండి, ట్రై చేయండి. మ్యాంగో సీజన్ వచ్చింది, సో మ్యాంగోస్తో లస్సీస్ చేసుకొని తాగొచ్చును, చాలా బాగుంటుంది. ఇలాంటి స్పెషల్ రెసిపీస్ చేసుకున్నప్పుడు మనకేంటంటే మ్యాంగో లస్సీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేనైతే ఉలవచారు ఒక లేయర్ వేసాను, ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను, వేయించి ఉంచుకున్న జీడిపప్పుని వేసాను, అండ్ నెక్స్ట్ కొంచెం అంతా చికెన్ మసాలా వేసాను అనమాట. చికెన్ మసాలా పౌడర్ వేసాను, లేదంటే గరం మసాలా అయినా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నేను ఒక గ్లాస్తో వాటర్ తీసి ఉంచుకున్నానని చెప్పాను కదా. రైస్ ఎందులో అయితే బాయిల్ చేసామో అదే వాటర్, లైక్ గంజి అంటాం కదా, దాన్ని మొత్తం కార్నర్స్ నుంచి వేసేసాను అనమాట. వేసేసి ఇప్పుడైతే ఇంకా మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా మీ టేస్ట్కి తగినట్టుగా మనం ఫస్ట్లో చాలా కొంచెమే అంతా ఆయిల్ వేసాము, అందుకని చెప్పి నేను ఒక 1/2 స్పూన్ ఇక్కడ గీ అయితే వేస్తున్నాను. గీ వేసిన తర్వాత మూత పెట్టేసి దమ్ పెట్టేయండి. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి, తర్వాత 10 మినిట్స్ సిమ్ చేసేయండి, ఎక్దమ్ సిమ్ చేసేయండి. అంతే, మన పర్ఫెక్ట్ ఉలవచారు చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇంకా కొత్తిమీర అన్నీ వేసేసుకొని గార్నిష్ చేసేసుకున్న తర్వాత ఇంకా దీని పని అయిపోయినట్టే. మనం ఇంకా మూత టైట్, గాలి బయటికి వెళ్లకుండా ఉండేలాగా చూసుకున్న అలాంటివి ఉండే మూతను పెట్టుకొని నేనైతే ఒక రోల్ని పెట్టుకున్నాను అనమాట. దమ్కి 10 మినిట్స్ హైలో
10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది బిర్యానీ. రైసే కాదు, చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఏ డౌట్ ఉండదన్నమాట. అసలు చికెన్ స్మెల్ వస్తుందేమో, చికెన్ ఎలాగా ఏంటి అనే డౌట్ వస్తుందేమో, అసలు ఆ డౌటే ఉండదన్నమాట. అంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. పర్ఫెక్ట్గా అసలు నాకైతే భయం వేసింది, అమ్మో నేను హైలో పెట్టేశాను మాడిపోతుందేమో అని. బట్ నో, చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. మా ఇంట్లో అందరికీ ఇది ఫేవరెట్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు కుదురుతుందా, ఎప్పుడు చేసుకుందామా అని అనుకున్నాం. లేదు, ఇంక ఇప్పుడు కాదు, మళ్ళీ వింటర్స్లో చేసుకోవాలి, ట్రై చేయాలి తప్పకుండా అని అనుకుంటున్నాను అనమాట. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ ఉలవ చారు చికెన్ బిర్యానీ మీలో ఎంతమంది ట్రై చేశారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే ఉలవ చారు కోసం తెలుసు, ఉలవ కట్టు అంటాము అది తెలుసు, బట్ ఎప్పుడు దాంతో బిర్యానీ చేస్తారని నాకు విజయవాడ రెస్టారెంట్లో లంచ్ చేస్తున్నంత వరకు నాకైతే తెలీదు. మా హస్బెండ్ అడిగారు అనమాట, ఈరోజు స్పెషల్స్ ఏంటున్నాయండి రెస్టారెంట్లో అంటే ఉలవ చారు బిర్యానీ ఉందని. అయితే అదొకటి తీసుకురండి అన్నారు. అప్పటి వరకు కూడా నాకు తెలియదు. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యాను అనమాట, ఇది కంపల్సరీగా మన ఛానల్లో యాడ్ అవ్వాలి అని చెప్పి. సో చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ పొడి పొడిగా ఉంది, అసలు మాడలేదు కుక్కర్ కిందన. సో ఇది ఉలవ చారు చికెన్ దమ్ బిర్యానీని నేనైతే రైతా అండ్ చికెన్ కర్రీ అండ్ సలాడ్తో సర్వ్ చేసుకున్నాను. ఇది మా ఇంట్లో సండే స్పెషల్. సో తప్పకుండా ఈ సండేకి మీరు కూడా ట్రై చేసేయండి ఉలవ చారు దొరికేటట్టయితే. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.